హలో సబ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు బొమ్మ చూపిస్తే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా చూశాను. మూవీ చూశాక ఇది అసలు గీతాంజలి సీక్వెలా లేదా ఆనంద బ్రహ్మ సీక్వెలా అర్థం కావట్లేదు. ఓకే, మూవీ గురించి మాట్లాడుకుంటే నాకు ఎక్కలేదు మామ. ఇంకా ఇండెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే అసలు ఎందుకు వచ్చింది, ఎవరు రమ్మన్నారు, ఎందుకు రిలీజ్ అయింది, అసలు ఎందుకు చూశాను ఈ సినిమాని, ఈ మాటలన్నీ మూవీ చూసిన ఫ్రస్ట్రేషన్ లో చెప్తున్నా. మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది కోనా గారి గురించి. ఎప్పుడో 2014 లో రిలీజ్ అయింది గీతాంజలి, అయినా రైటింగ్ దశలోనే అవుట్డేటెడ్ గా అనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అయ్యే కొద్దీ ప్రొసీడింగ్స్ మొత్తం ప్రెడిక్టబుల్ గా, చూసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయేలా ఉన్నాయి. హర్రర్ జానర్ అనేది రొటీన్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తుంటే క్రింజ్ అనే పదానికి తక్కువగా ఓవర్ యాక్షన్ కి ఎక్కువగా అనిపించింది మో. ఇంకా ఎన్నాళ్ళు ఈ సినిమాకి ఆనంద బ్రహ్మ సీక్వెల్ ఎందుకన్నానో తెలుసా? సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుందో. అండ్ ట్విస్టులన్నీ స్క్రీన్ మీద వచ్చే ముందే మనమే చెప్పేయచ్చు. పోనీ ఆ ఫన్ ఎలిమెంట్స్ అయినా వర్కౌట్ అయినా చూడొచ్చు అనుకుంటే, నాకు తెలిసి ఈ సినిమాని చాలా సీరియస్ గా చూశాను. కామెడీ వచ్చినప్పుడల్లా అలా ఉంది సినిమా. సినిమా చూస్తున్నంత సేపు సీక్వెల్ అవసరమా అనిపించింది. ఇంకా స్పెషల్ మెన్షన్ కోనా గారికి ఎందుకంటే, ఒక్కసారి చూడండి ఆయన ఫిల్మోగ్రఫీ 2014 ముందు ఎలా ఉంది, 14 తర్వాత ఎలా ఉందని. నాకు తెలిసి కరెక్ట్ గా గీతాంజలి రిలీజ్ అయిన తరువాత నుండి ఆయన సినిమాలు ఏవి అంతగా ఆకట్టుకోలేదు. ఆల్రెడీ ఈ సినిమాపై నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. అలా లేకపోయినా డిసప్పాయింట్ చేసింది మామ నన్ను. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, అందరూ బాగానే చేశారు. శ్రీనివాస్ రెడ్డి గారు, అంజలి గారు, సత్య అన్న అండ్ సునీల్ అన్న అండ్ ఆల్ అదర్ కో యాక్టర్స్ కూడా అందరూ బాగానే చేశారు. అండ్ వాళ్ళు నటించడానికి కూడా అంత స్కోప్ లేదు ఈ మూవీలో. సినిమాలో ఏమైనా పాజిటివ్ థింగ్ ఉందంటే అది సత్య అన్న కామెడీ అని చెప్పాలి. సత్య అన్న ఉన్నంతసేపు కామెడీ బాగానే పండించాడు. నెగిటివ్ విషయానికి వస్తే, రిలీజ్ అయిన గీతాంజలి స్క్రిప్ట్ నుంచి మంచి కనెక్షన్స్ తో ఇంకా బాగా రాసి ఉండొచ్చు అనిపించింది. అండ్ మూవీ ప్రొసీడింగ్స్ ఎంగేజింగ్ గా ఏం లేవు, అలా సెల్లీ జోక్స్ తో నడిపించేసారనిపించింది. సో నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయాలనుకోవట్లేదు. అండ్ దట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ బీసీ షైనింగ్ ఆఫ్, బాయ్.